వెల్కమ్ టు ఎస్డివి 9 న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి రైతుల త్యాగాలకు జవాబుదారీగా ఉంటాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అమరావతి. నారా లోకేష్. కులగణనలో కేంద్రానికి తెలంగాణనే రోల్ మోడల్. కాంగ్రెస్ నేతలు. అమరావతి పునర్నిర్మాణ సభలో అమరావతి నమో నమ అని 2 సార్లు పలికి లోకేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అమరావతి నమో నమః, అమరావతి నమో నమః. వేదికమైనున్న ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన పేదల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వేదికమైన ఉన్న ఇతర గౌరవ పెద్దలకు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. కేంద్రం ఈరోజు కులగణన చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇది ఒక నిర్ణయం కాదు, ఇది ఒక సంచలనం. వేర్ అదర్స్ హెసిటేటెడ్ ఫర్ డికేడ్స్, నమో యాక్టెడ్. Rewriting history with courage, true to his commitment to empower the marginalized and deprived, Namo's bold stroke will deliver social justice in its truest form. Namo gariki Andhra Pradesh anna, Amravati anna ento prena. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరూ తెలుసు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94 సీట్లు గెలిపించారు. అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కి నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు. ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు. అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు. రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది. రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేశాం. గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా ఆనాడు మనం తీసుకొచ్చాం. కానీ 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనం చూసాం. మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ
5 సంవత్సరాలు గడిపేశారు. 8 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుడి వరకు జై అమరావతి అంటూ జెండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం. మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు. జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు. జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 2070 మంది రైతులు చనిపోయారు. అమరావతి రైతులు గత 5 ఏళ్లుగా నలిగిపోయి లాఠీ దెబ్బలు తిన్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి పునర్నిర్మాణం సభలో ఆయన ప్రసంగించారు. గతంలో రైతులను కలిసినప్పుడు మా కన్నీళ్లు తుడిచేదెవరు అని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. అమరావతి రైతులు త్యాగాలకు జవాబుదారీగా ఉంటామన్నారు. రాజధాని నిర్మించి వారి రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. దేశమే తన కుటుంబంగా ప్రధాని మోదీ భావిస్తున్నారని కొనియాడారు. అమరావతి పునఃప్రారంభం సందర్భంగా 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి రోడ్ల మీదకి వచ్చి ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని 2,000 పైచిలకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్. ఇది సెంటర్, నవ్ సెంటర్. ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు. ఇది మనందరం ఎవరిని అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని, పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు, మీ త్యాగానికి గత 5 ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ రోజున మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది. మీ త్యాగాన్ని మేము మర్చిపోం. మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం. బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం. మీరు ఎంత నలిగారు, మీరు ఎంత రోడ్ల మీదకి వచ్చారు. మగవాళ్లు ఆపేస్తే ఆడపడుచులు బయటకు వచ్చి తిరిగి పౌరుషం చూపించారు, ఆంధ్ర పౌరుషాన్ని చూపించారు. మీరికి నా ప్రత్యేక అభినందన. వాళ్ళు చూపిన సాహసం, సహనం అందరికీ ప్రేరణగా నిలుస్తాయి. ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం. అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్ గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్మరించుకోవాలి. రాళ్లల్లో, రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి, ఒక 20 సంవత్సరాలు ముందుకెళ్లి చూసిన వ్యక్తి. అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో,
ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ప్రత్యేకించి ఈ రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున కశ్మీర్లో దాదాపు 28 మందిని చంపేశారు. అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం, దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తున్న సమయంలో, అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంతా బరువు, గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచకంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. మే లార్డ్ భవానీ మన కనకదుర్గమ్మ ఆశీస్సులతోటి వారికి బలాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, మనందరం ప్రార్థిద్దాం. మే లార్డ్ Bhavani Mata give immense strength to our Honorable Prime Minister Modi ji to lead our nation and bless Bharat, Andhra Pradesh and Amravati. Jai Bhavani, Jai Bharat and Jai Hind. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కృషి వల్లే దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి కేంద్రం ముందుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో కాంగ్రెస్ పార్టీ తరపున బీసీ నేతలందరూ గవర్నర్ను కలిశారు. బీసీ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం చేపట్టే కులగణనను తెలంగాణనే రోల్ మోడల్గా నిలుస్తోందని మంత్రి పొన్నం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మాననీయ గవర్నర్ గారు ఆమోదించి రాష్ట్రపతి గారికి పంపడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో బలైన వర్గాల ప్రజాప్రతినిధులు అందరం ఈరోజు గౌరవ గవర్నర్ గారికి కలిసి ధన్యవాదాలు చెప్పినాం. తెలంగాణ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ చట్టాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్గా 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాలు రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం చేసి, చట్టం కంటే ముందు ఎంపెరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని సేకరించి సబ్ కమిటీ వేసుకొని, క్యాబినెట్ అప్రూవ్ చేసుకొని, శాసనసభ ఆమోదించుకొని చట్టాన్ని ప్రభుత్వానికి అనుమతి కొరకు కేంద్రానికి పంపేటువంటి సందర్భంలో రాష్ట్రపతికి గవర్నర్ గారు న్యాయపరమైనటువంటి అంశాలన్నింటినీ పరిశీలించి దాన్ని రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది. అందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులం, బీసీ నాయకులం అందరం కూడా కలిసి ఈరోజు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. తప్పకుండా తెలంగాణ తీసుకున్నటువంటి రోల్ మోడల్ ఏ కుల గణన సర్వే అయితే జరిగిందో అది ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా 2025 క్యాస్ట్ సెన్సెస్లో ఈ యొక్క కులాల సమాచారాన్ని కూడా తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తూ, తప్పకుండా తెలంగాణ రోల్ మోడల్. దీని మీద ఎవరైనా విమర్శ చేస్తున్నటువంటి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వీళ్ళు గతంలో వ్యతిరేకించిన వాళ్ళు ఇలా మా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా ఆదర్శంగా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళను పట్టించుకునే అవసరం లేదు. ఇలా తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఏ నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయాన్ని అందరం కూడా బలహీన వర్గాల నాయకులను స్వాగతిస్తూ ఉన్నాం. గవర్నర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పరిపూర్ణంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మావోయిస్టు పార్టీతో వెంటనే చర్చలు జరపాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి పోలా ఈశ్వరరావు డిమాండ్. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మావోయిస్టులపై జరుగుతున్న దాడులు తక్షణమే ఆపివేయాలని, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల అగ్రనేతలతో చర్చించేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్రగట్టను చుట్టివేసిన సాయుధ బలగాలను వెంటనే వెనక్కి తీసుకురావాలని, ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని, గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ హక్కుల్ని, దేశంలో ఉన్న అటవీ ప్రాంతాలను, మైనింగ్లను ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయాలని సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. గత 12 రోజులుగా కర్రీగుట్టల చుట్టూ సుమారు 25,000 మంది సైనిక బలగాలు చుట్టుముట్టి అక్కడ మావోయిస్టులు ఉన్నారు, వారిని ఏరివేస్తామనే పేరుతో బయలుదేరినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక ప్రక్క మావోయిస్టులు మేము శాంతి చర్చలకి సిద్ధంగా ఉన్నామని 4 విడతలుగా లేఖల్ని విడుదల చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైనా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునేటువంటి ప్రభుత్వాలు ఏవైనా
మావోయిస్ట్ పార్టీ ఏదైతే చర్చలకు సిద్ధపడిందో ఆ చర్చలను ఆహ్వానిస్తూ ముందుకు రావాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రాకుండా మావోయిస్టుల్ని తుదిముట్టించడం, వారిని అంతం చేయడమే లక్ష్యంగా ఈరోజు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి దానికి కారణం ఏంటంటే అక్కడ ఆదివాసీలు భయభ్రాంతులు చేయాలి, ఆదివాసీ గ్రామాలు ఖాళీ చేయాలి. ప్రభుత్వం యొక్క లక్ష్యం మావోయిస్టులు కాదు, అక్కడ ఆదివాసీల కాళ్ళ కింద ఏదైతే 29 రకాల ఖనిజాలు ఉన్నాయో అవన్నీ అదాని, అంబానీ, వేదాంత, మిట్టల్ లాంటి బహుళ సంస్థలకు, స్వదేశీ విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ఒప్పందాలు చేసుకుని ఈ 2026 లోపు ఆ ఒప్పందాల ప్రకారం ఆ భూములన్నింటినీ, అడవినంతటిని అప్పచెప్పాలని ఒప్పందాలు చేసుకున్నారు. కాబట్టి ఆ ఒప్పందాల ప్రకారం వాటన్నింటినీ అప్పచెప్పాలి. కాబట్టి అక్కడ ఆదివాసీలు ఉండకుండా ఆ భూముల నుండి ఖాళీ చేయాలి. కాబట్టి మావోయిస్టుల పేరుతో ఆదివాసీలపై నరహంతక దాడికి పూనుకుంటా ఉంది. దీన్ని తీవ్రంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖండిస్తూ ఉంది. దాన్ని అనుసరించే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేపట్టాలని పిలిపించింది. అందులో భాగంగానే పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ కూడా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు అడవిని, భూమిని, నీటిని సమస్య అనేది కేవలం ఆదివాసీల సమస్య కాదు. ఇది పర్యావరణ సంబంధ సమస్య, ప్రజలకు సంబంధించిన సమస్య, దేశ సంపద సమస్య. ఈ సమస్యలన్నింటినీ మనం నిలబెట్టుకోవాలంటే వాటన్నిటి మీద మనం ఖచ్చితంగా ఆదివాసీ సమస్యగా దీన్ని చూడకుండా ఇది ప్రజల యొక్క సమస్యగా, దేశ సంపద యొక్క సమస్యగా మన వనరుల్ని మనం నిలబెట్టుకోవడానికి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే పౌర సమాజం స్పందించి కదిలి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదలన్నీ ఈ దేశానికి అవి చెందేటట్టు చూడాలని, ఆదివాసీలపై మారణకాండని ఆపాలని, కర్రిగుట్టల నుంచి సైనిక బలగాలు వెనక్కి రావాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తా ఉంది. చెప్పండి. నా పేరు పోలాయేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి. అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం పరిధిలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్దేవ్ మాట్లాడుతూ స్పెషల్ డిఎస్పీ వెంటనే తీయాలి, జియో నెంబర్ను పునరుద్ధరణ చేయాలి. ఎలక్షన్ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకు ఏజెంట్ ప్రాంతంలో మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిఎస్సి నోటిఫికేషన్లో ఆదివాసులు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఎందుకనంటే పాడేరు ఐటీడీఏ పరిధిలో 400 ఉపాధ్యాయ పోస్టులు నోటిఫై చేస్తే కేవలం ఆదివాసులకి 24 మాత్రమే కేటాయించడం అన్యాయం, దుర్మార్గం, దారుణం అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నాం. అందుకనే మెగా డిఎస్సి నోటిఫికేషన్లో ఆదివాసీ ప్రాంతంలో నోటిఫై చేసిన పోస్టులు మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయ నియామకాలు ఆదివాసులతో భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అరకు సభలో, అలాగే ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఆదివాసులకు హామీ ఇచ్చారు. ఆదివాసీ ప్రాంతంలో 100% రిజర్వేషన్ చట్టం తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయాలని చెప్పేసి మేము సందర్భంగా అడుగుతున్నాం. ఈ హామీ అమలు చేయకపోతే ఆదివాసీ ప్రాంతం చాలా నష్టపోతుంది. అందుకనే ఉపాధ్యాయ నియామక చట్టం తీసుకొచ్చి ఈ ప్రాంతంలో 100% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇది జరగకపోతే ఆదివాసీ ప్రాంతం, ఆదివాసీ సమాజం మొత్తం నష్టపోతుంది. అందుకనే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి, స్పష్టమైన ప్రకటన చేయాలి. ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆదివాసుల్ని ఉపాధ్యాయ నియామకం చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటానికి ఆదివాసీ సమాజం సన్నద్ధమవుతుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర మన్యం బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆదివాసీ గిరిజనులు జియో నెంబర్ 3 పునరుద్ధరణ చేయాలి, ఆదివాసీ గిరిజనులకు స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది బందోబస్తుగా ఏర్పాటు చేశారు. స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి, రాష్ట్ర మన్యం బంధు జయప్రదం చేయండి, రాష్ట్ర మన్యం బంధు జయప్రదం చేయండి, స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి, ఆదివాసీల ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలి, ఆదివాసీల ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలి, ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఎన్నికల్లో హామీ నెరవేర్చాలి. జీవో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ. అన్యం రాష్ట్ర బంధు జయప్రదం చేయండి. అన్యం రాష్ట్ర బంధు జయప్రదం చేయండి. జీవో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. స్పెషల్ డేస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. స్పెషల్ డేస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. గొలుగొండ మండలం పాకలపాడు జంక్షన్ వద్ద 50 కేజీలు గంజాయి పట్టుకున్న గొలుగొండ పోలీసులు. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం డీఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ఏపీ 39FF 5868 ఎత్తిగా కారులో సుమారు 2,50,000 రూపాయలు విలువ చేసే 50 కేజీల గంజాయిని కారు డోర్లలో అమర్చినట్లు సమాచారం రావడంతో పాకలపాటు జంక్షన్ వద్ద మాటు వేసి నర్సీపట్నం రూరల్ సర్కిల్లో ఇన్స్పెక్టర్ దేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ ఎస్ఐ రామారావు, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు పట్టుకోవడం జరిగిందన్నారు. పరారీ అవ్వగా 3 నిందితులు అయిన కర్రి అప్పన్న, కర్రి రాజు, కర్రి దారాలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, వీరి వద్ద నుండి 50 కేజీల గంజాయి, ఒక సెల్ ఫోన్, ఒక కారు సీజ్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం సర్కిల్ గొలుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పాకలపాడు దగ్గర ఆన్ ఇన్ఫర్మేషన్ నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు మరియు రూరల్ ఎస్ఐ రాజారావు, గొలుగొండ ఎస్ఐ రామారావు గారు వీళ్ళంతా కలిసి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ మరియు లోకల్ కానిస్టేబుల్స్ కలిసి వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు ఒకటి వస్తూ పోలీస్ పార్టీని చూసి ఆఫ్ చేసి వాళ్ళు పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని మొత్తం ముద్దాలండి. ముగ్గురు పారిపోతుండగా మన పార్టీ అంతా చేసి వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. ఆ జరిగిన తర్వాత వాళ్ళు పారిపోవడానికి కారణం ఏంటి అన్నది వాళ్ళని క్వశ్చన్ చేస్తూ కార్ని థరోగా చెక్ చేస్తే కార్లోని ఈ సైడ్ డోర్స్ దగ్గర, బోనెట్ దగ్గర ఇవన్నీ కూడాను ఆ ఫ్రేమ్స్ ఓపెన్ చేసి ఆ ఫ్రేమ్స్లోని సుమారుగా 50 కేజీలు గాంజాని వాళ్ళు అందులో కన్సీల్ చేసి తీసుకొని వస్తూ మనకి దొరికారు. అందులో వీళ్ళది కర్రి అప్పన్న అండి. ఈయన డ్రైవర్. ఈయనకి ఎవరైతే గంజాయి కొనడానికి లాస్ట్ డెస్టినేషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ అప్స్టాండింగ్లో ఉన్నాడు. ఆయనేమో వీనికే ఫైనాన్స్ చేసి ఒక కారు, ఇప్పుడు ఈ ఏపీ 39FF 5868 కారు, ఎర్టిగా కారు, ఆ కార్ని కొనేసి కేవలం ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి ఆయనకి A2కి ఇవ్వడం జరిగింది. A3, A4, A2 ముగ్గురు కూడా కజిన్స్ అండి. వాళ్ళు గౌరాబాయ్ కమ్యూనిటీ దారకొండ పంచాయతీలోని దబ్బకోట విలేజ్ వీళ్ళది. వీళ్ళు ఎప్పుడో ఒక 50 years బ్యాక్ వీళ్ళ ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అయిపోయి వీళ్ళు అక్కడ ఆ బిజినెస్తో పాటు ఈ గాంజాను కూడా అమ్మడం, ట్రాన్స్పోర్ట్ చేయడం ఇదంతా కూడా బిజినెస్గా పెట్టుకొని చేస్తున్నారు. ఎవరైతే ఈ కార్ డ్రైవరు ఉన్నారో ఆయనకి గతంలో ఒక గంజాయి కేసు ఉంది. అలాగే కర్రి రాజు అండి, ఈయనకి 4 కేసులు ఉన్నాయి. గంజాయి కేసులు 4 కేసులు ఉన్నాయి. అట్లాగే A4 బైక్ మెకానిక్, ఈయన మీద అయితే ఏం కేసులు లేవు. అట్లాగే ఎవరైతే డెస్టినేషన్ పర్సన్ అంటే లాస్ట్ గాంజా రిసీవ్ చేసుకునే పర్సన్ ఉన్నాడో ఆయన మీద కూడా 2 గంజాయి కేసులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా దీనికి అలవాటు పడిన నేరస్తులు, గంజా వ్యాపారం చేయడానికి. వీళ్ళందరినీ కూడా చాకచక్యంగా మన సిబ్బంది అంతా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి దీన్ని సీజ్ చేయడం జరిగింది. గంజాని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి వీళ్ళ తాలూకు ఆస్తులు ఏమున్నాయి ఏంటి అన్నదంతా కూడా మేము చేయడం జరుగుతుంది. ఆల్రెడీ PD యాక్ట్ కూడా వీళ్ళ మీద పెట్టడానికి ప్రపోజ్ చేస్తున్నారు. వీళ్ళని ఈ టీంని మన ఎస్పీ గారు, అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సింగ్ IPS గారు అభినందించడం జరిగింది. రేపు క్రైమ్ మీటింగ్లో వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా వీళ్ళందరినీ కూడా ఎంటైర్ టీం అంతా కూడాను అప్రిషియేట్ చేస్తున్నాను. 2,50,000 అండి మన దగ్గర అయితే. ఇప్పుడు వన్స్ ఇది కానీ డెస్టినేషన్కి వెళ్ళేసరికి ఇంచుమించుగా ఒక 10 times పెరుగుతుంది అన్నమాట. ఇంకా ఎక్కువే జరగడానికి ఉంది. 10 to 15 times వరకు
దీని తాలూకా వాల్యూ అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి ఇది అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.